ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ కూటమి నేతలపై విమర్శలు చేశారు. వైసీపీ నుంచి వచ్చిన తమపై కొందరు నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ గారి ఆహ్వానం మేరకే టీడీపీలోకి వచ్చామని గుర్తు చేశారు. టీడీపీలో అందరూ సోదర భావంతో చూస్తున్నప్పటికీ ఇంకా కొందరు మాత్రం సమయం దొరికినప్పుడల్లా పక్క పార్టీ నుంచి వచ్చిన వలస పక్షులు అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా జడ్పీలో ఏదో జరుగుతుంది, పేపర్లో రాయడం జరుగుతుంది. అది ఈరోజు కూడా రాయడం జరిగింది. ఈ జడ్పీలో ఏమీ జరగట్లేదు. ఈ జడ్పీ కొన్ని రోజులుగా కాదు, కొన్ని ఏళ్లగా ఇక్కడ ఒక పద్ధతిగా, ఒక విధానంగా ఈ జడ్పీ ఆఫీసు నడవట్లేదు. కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ చేస్తున్న వాళ్ళు 2 గ్రూపులుగా అయిపోయి ఆ గొడవలన్నీ, వ్యక్తిగత గొడవలన్నీ కూడా ఈ ఆఫీస్లో తేవడం జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు గొడవల మొలాన్ని ఈ జడ్పీలో ఏది జరిగినా కూడా అది భూతద్దంలో చూపించి బయట వ్యక్తులకి చెప్పడం జరుగుతుంది. ప్రజలకి ఏదైనా చెయ్యాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ ఏమి కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు జరగట్లేదు. మేము ఎంతవరకు చేయాలనుకుంటున్నామో ప్రజలకి, ఒక జడ్పీటీసీ 48 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. మేము ప్రతి ఒక్కరికి కూడా వర్కులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా, జడ్పీటీసీలు కూడా, వాళ్ళు కూడా ఎన్నికయ్యి, ప్రజలతో ఎన్నికయ్యి, వాళ్ళు కూడా హామీలు ఇచ్చి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఎంప్లాయీస్ మేము ఈవిడ ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ డే 1 రోజు ఒక వైట్ పేపర్ కూడా ఇక్కడ అప్పించే పరిస్థితి లేదు. జిల్లా పరిషత్ వ్యవస్థలో ఆ పరిస్థితిలో ఉంటే జిల్లా పరిషత్ ఎంప్లాయీస్ అందరినీ పిలిచి ఈవిడ గౌరవ చైర్మన్ గారు మీటింగ్ పెట్టించి మీకు సమస్యలు ఏమున్నాయని అడిగితే ఎయిర్ కండిషన్స్ లేక కంప్యూటర్లు పనిచేయట్లేదు, మొత్తం 10 సెక్షన్లకు కలిపి 2 ప్రింటర్లు ఉన్నాయని చెప్పారు. అప్పుడు జిల్లా పరిషత్తులో పనిచేసే ఎంప్లాయీస్కి కంప్యూటర్లు, ప్రింటర్లు, ఎయిర్ కండిషన్స్ ఇవ్వడం తప్పని ఆ పేపర్ వాళ్ళు అనిపించవచ్చు. కానీ బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా హౌ ఎంప్లాయీస్ కెన్ వర్క్ హియర్ అనే దాని మీదే ఈవిడ వర్కౌట్ చేసింది. ఆ ఇచ్చిన 93 లక్షల్లో కూడా వాళ్ళు 40 లక్షలు కూడా ఇప్పుడు ఖర్చు పెట్టలేదు, యాజ్ పర్ చైర్మన్ నాలెడ్జ్. సో దాని గురించి రాసుకుంటే వ్యవస్థ అలరవుద్దు తప్పించి, వ్యవస్థ అలరైతే వ్యవస్థతో పాటు ఉన్న గౌరవ ప్రభుత్వం కూడా అలరవుతూ ఉంది. సో మేము ఎవరికి ఎగ్నెస్ట్ కాదు, మేము ఎవరికి ఫేవర్ కాదు. సిస్టమ్ ఎట్లా ఉంటే నడుచుకొని వెళ్తూ ఉంటాం. మాకు 15 మంది గౌరవ